నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు అన్న? అనిల్ రెడ్డి, ఇది ఏది ఏరియా? జవహర్ నగర్. సో ఎట్లుందన్న జవహర్ నగర్లో ఏ పార్టీకి ఎక్కువ ఛాన్స్ కనిపిస్తుంది? ఎందుకంటే ఉప ఎన్నిక వస్తూ ఉంది కదా, ఇంకో 3-4 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఎట్లా ఉంది ఇక్కడ పబ్లిక్ పల్స్? సంక్రాంతి పండుగ వస్తే గంగిరెద్దులు అంటే వస్తున్నాయి. అన్ని పార్టీలు 3 పార్టీలు వస్తున్నాయి. సంక్రాంతి పండుగ వస్తే గంగిరెద్దులు వచ్చి హరిదాసులు వచ్చి అడుక్కుంటారు చూడు, అలా ఉంది. ఎలక్షన్ తర్వాత ఎవరు పట్టించుకోరు. ప్రజల సమస్యలు, స్లమ్లో ఉన్న బాధలు ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఓటు, వాళ్ళకి కావాల్సింది ఓటు. ఆ ఓటు కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు, అంతేనా? అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉంది. సో ఎట్లా అనిపిస్తుంది 2 ప్రభుత్వాల పాలన, పథకాల విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో? అంటే ఇప్పటికీ అర్థమవుతుంది, ఒక్క ఛాన్స్ అంటేనే ఇక మనిషిని ఏం చేశారో అందరు చూస్తుంటారు. 2 సంవత్సరాలు 200 సంవత్సరాలు ఎక్కినట్టు అనిపించింది మళ్ళీ. ఎందుకంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది, ఐటీ ఉద్యోగులు ఉంటారు పడిపోయింది, ఫుట్పాత్ మీద వ్యాపారం చేసుకునే వాళ్ళను హైడ్రాని తీసుకొచ్చి ఇల్లు కూడా కొట్టడము, ఆ రోడ్డు వాళ్ళు కష్టపడి కట్టుకున్న ఇల్లును, చిన్న గూడును మనం చిన్న పిట్టనే గూడు తీయాలంటే బాధపడతాము. ఈ ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్న కాంగ్రెస్ గవర్నమెంటు, ఈ ప్రజాప్రభుత్వం అని చెప్పి ఒక్క ఛాన్స్ అని చెప్పని ప్రజలను రోడ్డు మీద పడేసాడు. ఇప్పటికైనా అందరం ఏమనుకుంటున్నాం అంటే 10 ఏళ్ళు కేసీఆర్ గవర్నమెంట్లో ఏ చిన్న వాళ్ళకు కూడా ఇబ్బంది కాలేదు. ఏదైతే మాయమాటలు చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దెనెక్కిండో, ఇదే మాయమాటలు మేము కూడా నీకు ఓటేస్తామని చెప్పి అదే ముందు చేయి చూపిస్తే, అదే చెయ్యి బ్రహ్మ అనే యమపాశంలో అతని చెయ్యి అతని ఎత్తి మీద పెట్టి అతన్ని గద్దెదిస్తాం కంపల్సరీ. జవహర్ నగర్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా వెంగళరావు డివిజన్ కార్పొరేటర్ భారీ మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఊడగొడతాం. బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. అభ్యర్థుల విషయంలో ఎట్లా ఉంది మరి? ఇక్కడ మాగంటే సునీత గారు అయితే పోటీ చేస్తా ఉన్నారు, గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల. సో మరి అంటే ఆమె కొత్త పబ్లిక్లో తిరగలేదు, చేయలేదు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ఒకరు అమ్మ కడుపు నుంచి పుట్టగానే ఎవరికి ఏం తెలియదండి, అర్థమైందా? మనము అనుభవం అనేది మన అనుభవం నేర్పిస్తుంది. ఆమె కూడా అనుభవం ఉంది, ఎందుకంటే వాళ్ళ భర్త 3 సార్లు ఎమ్మెల్యే చేసిండు. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉన్నతమైన ఫ్యామిలీ. వాళ్ళ గురించి వాళ్ళు లేనిపోయిన ట్రోల్ చేస్తారు. సొంత భర్త చనిపోతే ఆమె కన్నీళ్లు తీసుకుంటే ఒక మహిళను కించపరుస్తూ, మహిళలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయక సాటి మహిళల మీద కించపరుస్తారు. ఉమెన్ కమిషన్ ఎందుకు రెస్పాన్స్ అవుతలేదో మేము అర్థం చేసుకుంటున్నాము. కేటీఆర్ గారేమో ఈ ఫ్రీ బస్ మీద మాట్లాడి ఇట్లా ఉంది, మహిళలు కొట్టుకుంటారు అని చెప్పి ఒక మాట మాట్లాడితే ఉమెన్ కమిషన్ అంటే రెస్పాండ్ అయ్యి నోటీసులు జారీ చేసింది. రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఇదే ఉమెన్ కమిషన్ ఎందుకు రెస్పాన్స్ అవ్వట్లేదు? అంటే వాళ్ళ జేబులో ఉందా? అధికార పార్టీ జేబులో ఉమెన్ కమిషన్స్, ఈ కమిషన్లు, ఈ సిబిఐ, ఈ పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళ అధికార పార్టీ తొత్తుగా వస్తే మేము పౌరులం, రాజ్యాంగం కల్పించిన మాకు ఓటు 100 కోట్లకైనా స్లమ్లో ఉన్న వాళ్ళకైనా మనకు రాజ్యాంగం కల్పించింది ఒకటే, అది ఓటు హక్కు. అందరికి సమానం, భారతదేశంలో సమాన పాలన అమలు అవుతుందంటే ఓటు మాత్రమే. ఆ ఓటుతోటే అంతిమ తీర్పు ఇస్తాం. 4 కోట్ల ప్రజలు ఎవరైతే ఎదురు చూస్తున్నారో, తెలంగాణ దిక్కు 4 లక్షల ఓటర్ల దిక్కు ఎదురు చూస్తున్నారో, ఆ 4 కోట్ల గొంతై మేము ఈ జూబ్లీహిల్స్లో తీర్పిస్తాం. కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తాం. వాళ్ళకి యమపాశం అవుతుంది ఈ ఎలక్షన్. నవీన్ యాదవ్ సంగతి ఎట్లుండొచ్చు ఇక్కడ? అంటే ఇప్పుడు స్థానికుడు, ఇంకోటి రాష్ట్రంలో బీసీ వాదం నడుస్తూ ఉంది. ఇవన్నీ ఏమన్నా ఛాన్సెస్ ఉంటుందా? ఒకటి చెప్తా అంటారా బ్రదర్, కడుపుకు కావాల్సింది మనం చేయాలి. కడుపు మీద కొడతా అంటే బీసీ వాదం ఏ వాదం అన్నం పెట్టదు, అర్థమైందా? పేద ధనిక మధ్య నడుస్తుంది యుద్ధం, అర్థమైందా? వాళ్ళ ఫ్యామిలీ రౌడీ ఫ్యామిలీ. ఒక లేడీకి రౌడీకి జరుగుతున్న యుద్ధం. మేము లేడీ పక్షం ఉంటాం, రౌడీ పక్షం ఉండం. మేము రౌడీలకు ఎప్పుడు మద్దతు తెలుపం. మా ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్నడూ కూడా మాగంటి గోపీనాథ్ గారు అన్న ఉన్న రోజుల్లో రౌడీలకు ఆస్కారం లేదు. ఎలాంటి వాళ్ళ హైడ్రా వాళ్ళ ఇబ్బంది చేసిన బోరబండలో సాటి ప్రజలను ఇబ్బంది చేస్తే మా గోపీనాథ్ అన్న గారే ఆ జేసీబీకి అడ్డం పడి ఆపిండు. అయినా కూడా అరెస్ట్ చేసి వాళ్ళని నిరుపేద గూడు చెరగొడితే ఆ బోరబండలో ఒకరు ఆత్మహత్య చేసి చనిపోయారు. ఇవన్నీ స్లమ్స్. ఈ స్లమ్స్లకు కూడా ఎప్పుడు పీజీఆర్ కాలంలో ఇచ్చిన ప్లాట్స్ ఇవి. వీటికి కూడా ఓసీలు లేవు. రేపు పొద్దున రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే వీటన్నింటినీ కూడా కొట్టి కార్పొరేట్కి అప్పచెప్తాడు. కార్పొరేట్ స్థాయి వాళ్ళకి అప్పచెప్పి రియల్ ఎస్టేట్ చేస్తాడు. దీంట్లో అర్థమైందా? పేదలకు కడుపు కొట్టి. బీజేపీ పరిస్థితి ఎట్లుంటుందని ఇక్కడ ఏమైనా ఛాన్స్ ఉంటుందా? బీజేపీ అనేది మతాల మధ్య చిచ్చుపెట్టు చేస్తున్న రాజకీయం. ఏమనంటే జై భారత్ జై హిందూ అని చెప్పి అంటారు. జై భారత్ జై హిందూ అన్నం పెట్టదు కదా. జై భారత్ అది మన మనసు సంబంధించింది. ఎవరి మతం వాళ్ళది, ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరి వ్యవస్థ వాళ్ళది. కానీ ఏదున్నా జై హిందూ, జై భారత్, 9 మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిపించారు రీసెంట్లీగా. 9 మంది బీజేపీ ఎంపీలు గెలిపించారు. కిషన్ రెడ్డి గారు ఈ ప్రాంత ఎంపీ.
ఈ స్లమ్ ఎలా ఉందో మీరు చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది. ఇంతవరకు వర్షాలు వస్తే స్లమ్ చాలా ఇబ్బంది, ఉండలేము. ఆ వాసన ఆ దుర్వాసనకి ఇక్కడ ఉండలేము, రాలేరు. ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేస్తారో వాళ్ళు జూబ్లీస్ అక్కడ ఇక్కడ వాళ్ళ ఫామ్ హౌస్లలో వాళ్ళు ఉంటారు. ఈ స్లమ్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలక్షన్ రాగానే వేసుకొని వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఆశలు చూపుతారు. ఒక ఓటుకు 5,000 ఇస్తాం 10,000 ఇస్తే అవసరం లేదు కదా. నువ్వు నీ ఇంట్లో పైసలు ఇస్తలేవు, బాజాప్తిగా నువ్వు ఎన్ని వేలు ఇచ్చినా తీసుకుంటాం, ఎన్ని లక్షలు ఇచ్చినా తీసుకుంటాం. మేము అంతిమ తీర్పు మేము బీఆర్ఎస్ పార్టీకే. బీఆర్ఎస్ మాగంటి సునీత గారు ఎమ్మెల్యే ఉంటాం. సునీత గారిని భారీ మెడతో గెలిపిస్తాం.